హిందూ దేవీ దేవతలకు రకరకాల వాహనాలు ఉన్నాయి. కారణాలు ఎన్నో ఉన్నా పురాణాల రహస్యాలు తెలుసుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుతం మనుషులు రకరకాల వాహనాలు అనగా సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు, కార్లు, బస్సులు, విమానాలు, ఓడల వంటి వివిధ రకాలు వాడుతున్నారు. మరి పూర్వకాలంలో దేవతలకు అంతగా నవీన టెక్నాలజీ లేదు కనుక పక్షులు, జంతువులను వాహనాలుగా వాడేవారని అనుకోవాలి. వాటిలో ఎలుక గణేశుని యొక్క వాహనం అని పిల్ల పెద్దలందరికీ తెలిసిన విషయమే. ఎలుక వినాయకుని వాహనంగా పూజలు అందుకునేది బహు తక్కువ. మానవులు ఎలుకను సహజంగా శత్రువుగా చూస్తారు. కారణం నిత్య జీవితంలో దీని వలన అనేక కష్ట నష్టాలను అనుభవించటం వలన. ఎద్దు లేదా బసవన్న లేదా నంది శివుడి యొక్క సంరక్షకుడు మరియు వాహనంగా ప్రసిద్ధి. నంది శివుని వాహనం. శివాలయం నందు మరియు ప్రతి హిందూ దేవాలయం నందు దేవునికి అభిముఖంగా ఉన్న ఎద్దు ఆకారమే నంది. నంది కొమ్ముల మధ్య నుండి భగవంతుడిని చూసిన భగవంతుని కృప కలుగునని ప్రతీతి. ఇకపోతే పులి. హిందూ సాంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత పార్వతీదేవి. పులి దుర్గాదేవికి వాహనం. కొన్ని సందర్భాల్లో సింహంగా కూడా చూపెడుతుంటారు. నెమలి. హిందూ మతంలోని ముఖ్యమైన దేవతామూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవుని భార్య. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతి నది కూడా ప్రస్తావించబడింది. సరస్వతి హంసవాహనంపై, మయూర వాహనంపై కూర్చున్నట్లు కనిపిస్తుంది. జ్ఞాన ప్రధాన దేవతలను మయూర వాహనంగా ఆరాధిస్తారు అని తెలుస్తుంది. హంస శబ్దశక్తికి, ప్రాణశక్తికి సంకేతం. నెమలి యజ్ఞశక్తికి సంకేతం. యోగశాస్త్రంలో శ్వాసకు హంస అనే పేరు ఉంది. ఇకపోతే గుడ్లగూబ. లక్ష్మీదేవి యొక్క వాహనం గుడ్లగూబ. లక్ష్మీదేవి హిందువుల సాంప్రదాయం ప్రకారం మనకు సిరి సంపదలు, సౌభాగ్యం, సుఖ సంతోషాలను కలుగజేసే మాత లక్ష్మీమాత. ఈమె క్షీరసముద్ర తనయ. త్రిమూర్తులలో మహావిష్ణువు అర్ధాంగి. ఇకపోతే హంస. బ్రహ్మదేవుని యొక్క వాహనం హంస. ఈ పక్షికి పాలు మరియు నీరు వేరు చేయు అధికారం కలిగి ఉన్నదని ప్రసిద్ధి. ఈ పక్షి నిఘా మరియు వివక్షతను సూచిస్తుంది. ఇకపోతే గరుడ పక్షి లేదా గ్రద్ద. అన్ని పక్షులకు గరుడు అధిపతి. గరుడ పురాణం వ్యాస మహర్షిచే రచించబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి. ఈ పురాణం శ్రీ మహావిష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడినది. అందుకే ఈ పురాణంనకు గరుడ పురాణం అని పేరు వచ్చింది. అవతార పురుషుడు మోక్షాన్ని ప్రసాదించే విష్ణుమూర్తికి వాహనుడైన గరుడ భగవానుని దర్శించుకోవడం ద్వారా సుఖ సంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. ఇకపోతే ఏనుగు లేదా ఐరావతం. ఏనుగు ఇంద్రుని యొక్క వాహనం. దేవతల ప్రభువైన ఆ మహేంద్రుని వాహనం ఏనుగు. దాని పేరు ఐరావతం. ఏనుగు విశ్వసనీయత, గౌరవం, అధికారం, రాయల్టీ మరియు ఫ్రైడ్ను సూచిస్తుంది. ఇకపోతే మొసలి. పచ్చని వర్ణంలో ఉండి బంగారు కత్తి ధరించి పాముతో తయారైన ఉచ్చు లేదా పాశం ఒక చేత పట్టుకొని మొసలి మీద కూర్చొని స్వారీ చేస్తూ దర్శనమిస్తాడు. ఆయనే వరుణుడు. వేదకాలంలో వరుణుడిని ఆకాశానికి, నీటికి అధిపతిగా కొలిచేవారు. సృష్టికి నాశనం చేసే అంశాల కంటే అభివృద్ధి చేసే అంశాలే వరుణుడిలో ఎక్కువ. వేదాల ప్రకారం వరుణుడు స్వర్గాన్ని, భూమిని, గాలిని సృష్టించాడు. వానలు కురవడానికి, నదులు ప్రవహించడానికి, గాలి వీచడానికి ఈయనే కారకుడు. ముసలి గౌరవం, శక్తి, వేగం, జిత్తులమారితనం మరియు ధైర్యాన్ని సూచిస్తుంది. ఇకపోతే గుర్రం లేదా అశ్వం. గుర్రం ఆదిదేవుడు లేదా సూర్యదేవుని యొక్క వాహనం. ఈ అశ్వం 7 ఇంద్రధనుసుల రంగులను సూచిస్తుంది. ఆదిదేవుడు 7 గుర్రాల మీద స్వారీ చేస్తారు. అలాగే సరస్వతికి హంస, మన్మధునకు చిలక, పార్వతికి సింహం, గంగకు నెమలి, గణపతికి ఎలుక, సుబ్రహ్మణ్యేశ్వరునికి నెమలి వాహనంగా ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. జై హింద్.